అయిపోయింది. ఇక్కడ దాకా వచ్చిందంటే పని అయిపోయినట్టే. సో మనం కరెక్ట్ పేపర్లు తీసుకొస్తే ఎంత స్టెమ్ ఉండదు బా. సార్ మంచిగానే చెప్పిండు. ఇక్కడికి కొత్త బండ్లన్నీ పట్టుకొని వచ్చిన తర్వాత ఇక పెద్ద తలకాయ నొప్పి అయితే మొదలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓడ మస్తుగానైతే వెయిట్ చేస్తుండ్రు. ఇక చూస్తున్నారు కదా శాతనైన కాడికి నేను మా ఆయన కూడా మస్తు మందికి సాయం అయితే చేసినాం. ఇక మా ఆయనదైతే పెద్ద దుకాణమే ఏర్పడదు అనుకోలులా, అటు పోతుండు ఇటు పోతుండు. ఇక చూస్తున్నారు కదా లైన్లు అయితే మాత్రం మస్తు కుప్పలు తిప్పలు. ఇంతకీ ఏం పెన్సిల్ డబ్బా మన చుట్టాల కోసమే తీసుకొచ్చినట్టున్నది. ఆడిద్దరు తమ్ముళ్ళు తీసుకున్నాడు, ఇక మూడో తమ్ముడు వచ్చేసిండు పెన్సిల్ తీసుకోవడానికి. అది అయిపోయినాక తీసుకోవచ్చు వాళ్ళు. ఇక ఇది తీసుకుందాం అనుకున్నాం మేము ఫస్ట్, కానీ అది ఓన్లీ ఇగో ఇది FZX తీసుకుందాం అనుకున్నాం, కానీ సీట్ 2 మెంబర్స్కి మాత్రమే సరిపోతుంది అంతే. తర్వాత అది అనుకున్నాము FZది, కానీ అది కూడా అంతే 2 సీటర్. ఇక మరి పిల్లలు కూడా ఉన్నారు కదా, అందుకోసమని అక్కడ ఉంది జిక్సర్. అంటే లుక్ పర్ఫార్మెన్స్ పరంగా మనం సెర్చ్ చేసినప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉండేవి ఇవన్నమాట. మైలేజ్ మంచిగా ఇస్తుంది కదా అలా అనుకున్నాం. కానీ ఇక 4 మెంబర్స్ సెట్ అవుతలేము కాబట్టి ఇప్పుడు ఇది తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది 4 మెంబర్స్ అనేది మంచిగా సెట్ అయిపోతున్నారు. సో ముందు కూడా కూర్చోవడానికి ఉంటుంది, మనకి ఇబ్బంది లేకుండా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను కూడా నడపచ్చు అట్లా. మెయిన్గా అది ఒకటి ఆలోచించి ఇక అన్నీ చూసిన పర్ఫార్మెన్స్ మంచిగా ఉందన్న వేరే అడ్జస్ట్మెంట్ అనేది ఏది లేకుండా సపరేట్గా ఇదే తీసుకోవాల్సి వచ్చింది అనమాట. మెయిన్ పాయింట్ ఇదే. అంతేగా ఇక్కడ ఇది ఒక్కటి నెంబర్ని మనం తీసేసి ఇచ్చినామంటే అయ్యో అందరికీ ఇక్కడ ఇదే అవుతుంది. నాకు ఇది తీయొస్తలేదబ్బా. ఇక్కడ శివరాకర్ దాకా వచ్చినాక పేపర్లు తీసుకుపోయి అక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి ఇస్తే, ఓ పొలగాలు మీ బండి నెంబర్కి పేపర్ మీద మంచిగా పెన్సిల్తో ఇట్లా గీతలు గీసి ఇలి అని అంటే, ఓరు దేవుడు ఇక్కడ బండి నెంబర్ ఉంటుంది ఎట్లా గీకాలే, పెన్సిల్ లేవు కాగితాలు లేవు ఎట్లా అని ఒక్కొక్కరు అయితే మస్తు తంటాలు పడుతున్నారు. జర ఇంత ముందుకు పోయినప్పుడు మాకు అనుభవం అయింది కాబట్టి 4-5 పెన్సిల్లే పట్టుకొని పోయినా, షాక్ మార్లు ఎరేజర్లు కూడా పట్టుకొని పోయినా. ఈ బండికి ఎక్కడుంది నెంబరు? ఈ ట్యాంక్ మీదేనా? ఇటు బంపర్ లాంటివి ఉంటుంది, వాటికి మంచిగా గీకచ్చు. సూపర్గా ఖాళీ ప్లేస్ బాగుంది. మనకేమో ఇది లోపల వస్తుంది. దీనికేమో ఈ లోపల సందులు ఇచ్చిళ్ళు, పేపర్ పెడితే పేపర్ చినిగిపోయేటట్టుంది. స్కూటీ బైక్లోకి అయితే మాత్రం మంచిగా ఉంది. ఇన్నే ఉంటామా మన పని అయిపోయినాక కూడా ఇది మంచిగా ఓడ్చుడేమో, కానీ వెయిటింగ్లో ఇన్నే ఓడుస్తుంది మన టైం అంతా. ఇక బైక్లకి అయితే సైడ్కి ఉంటుంది, ఈజీగా వస్తుంది. మనకేమో ఈ డిక్కీ సామాన్ లోపల ఉంటుంది, మనకి లేట్ అవుతుంది. అవి మన పెన్సిల్ చాక్మార్ ఒక అన్న దగ్గరికి పోయింది, ఇప్పుడు తమ్ముళ్ళ దగ్గర నుంచి అన్న దగ్గర పోయింది. సో ఇప్పుడు అక్కడ క్యూ ఉన్న పర్సన్స్ అంతా కూడా చివరికి వచ్చేది ఇదే. ఇక్కడికి తర్వాతనే మనకి అక్కడ ఇక నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు షోరూమ్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. మనం షోరూమ్ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఫిక్స్ చేస్తుంది. మళ్ళీ నెంబర్ ప్లేట్ కోసం ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, కానీ ఆర్సీ కార్డు కోసం మాత్రం ఇక్కడికి వచ్చి ఆ బిల్లు పేమెంట్ చేసేసిన తర్వాత కార్డు తీసుకోవాలి. మరి ఆ కార్డు ఇక్కడ తీసుకోవాలా, ఇందాక చూపించిన ఆఫీస్ అనేది అయితే తెలియదు, కానీ తీస్తుంది. ఆయన సేవలు బాగా అందిస్తుంది. ఆ బ్రదర్ని ఇవ్వమంటే అయిపోతుంది, ఆయనకు తెలుస్తలేదు. అబ్బా మనకి ఏదైనా తెలియనట్టు అడిగినామోనంటే కథం వాళ్ళు వస్తారు, అన్నీ మేము చేసేస్తాం మీకు ఏం లేదంటారు అంతే. అందుకనే నేను ఇంటికి పోయినాక ఇక్కడ ఏమేమి అవసరమైనాయో మీకు అన్నీ చెప్తా. మీరు బండి కొన్నప్పుడు ఒక్కసారి కనుక ఈ వీడియో దృష్టిలో పెట్టుకున్నారు అనుకోండి, కథం కథం అయితే దుకాణం బంద్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా బ్రోకర్లు. అక్కడ వేరే అతను చేస్తుండే, ఇక్కడ వేరే అతను ఆల్రెడీ చేసాడు, ఇది ఓను. అరే బాబు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం రా, పోయి అయిపోరాదురా నాని, అదొక హెల్ప్. అది ఏంటంటే ఏం మిస్టేక్ అయితే మళ్ళీ వీళ్ళు ఏమంటారు అని ఒక భయం. ఎందుకంటే డైరెక్ట్గా అది అప్లికేషన్ ఫామ్ మీద ఏమంటున్నారు కదా. మేమేం చేసినాం, ఇంటి దగ్గర 2-3 పేపర్ల మీద డ్రా చేసినాం ఆల్రెడీ. ఎందుకంటే ఒక పేపర్ మిస్టేక్ అయినా కూడా ఇంకొక పేపర్ ఇవ్వచ్చులే అని 3 పేపర్స్ మీద నేను డ్రా చేసిన. కానీ తీరా ఇక్కడికి వచ్చినాక అప్లికేషన్ దాని మీదే చేయాలంటే ఇక అక్కడ భయపడుతున్నారు, అరే మిస్టేక్ వస్తే ఎట్లా అన్నట్టుగా భయపడుతున్నారు. సో వీళ్ళేమో మెంబర్స్ వస్తున్నారు, ఈజీగా అయిపోతుంది.
తెలియని వాళ్ళేమో చేసేసింది. ఇక మేమైతే నెంబర్ని అయితే తీసేసినాం, వాళ్ళకి ఇచ్చేసినాం, అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఏమైతే అన్నీ తెలుసుకున్నాం. కానీ ఇక నేను తీసుకొచ్చిన పెన్సిళ్ళు, చాక్మార్లు, ఎరేజర్లు అన్నీ ఎక్కడికెక్కడికో పోయినాయి. ఒక్కడికి కూడా నా దగ్గరికి అయితే వస్తలేదు. ఒక్కడనేమో మా ఆయన ఉండేమో అక్కడ, వాళ్ళకేమో అది నెంబర్ వస్తలేదు అంటే ఆడ తంటాలు పడుతూనే ఉన్నారు. ఓట్లో ఒక్కలకు కాదులా మస్తు మందికి ఎంత తంటాలు పడ్డారంటే ఇక ఇక్కడ ఉండే బ్రోకర్లని ఇట్లా అడుగుతానేమో ఇంత చిన్న పనికి 100-200 ఇత్త కూడా తీసుకుంటారు. వేలకు కావాలంటారు ఈ నెంబర్కి రావడానికి. ఇక ఇట్లాగా చాలాసేపు ఇక ఈ బండికి అయితే మాత్రం మా బండి అయినా మా ఆయన చాలాసేపు ట్రై చేయంగా రాకపోతే ఇక నేను కూడా ఒక షే అయితే చేసిన. ఎట్టకేలకు పనులు అయితే పూర్తయినాయి. కానీ అమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది అనుకోవాలి ఈ చివరి దాకా వచ్చినాక. మీరు ఎప్పుడైనా ఇట్లా కొత్త బండి పట్టుకొని ఆఫీస్ దగ్గర వెళ్ళాలనుకోండి, కన్ఫ్యూజ్ ఏం కాకుండా వాళ్ళు ఇచ్చిన పేపర్ల మీద మంచిగా పెన్సిల్తోని మీ చాసిస్ నెంబర్, బండి చాసిస్ నెంబర్ గీకి ఇవ్వాలి. కాబట్టి పెన్సిల్ పట్టుకొని పోలి.